జీవితంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? ఇంకెవరి జీవితంలో చేయలేదా? చేస్తాడా చేయలేదా? మీరు చాలా మౌనంగా ఉన్నారు. చేస్తాడా? ఎంతమంది చేస్తాడంటారు? మరి యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ సండే మార్నింగ్, ఆ ఆదివారపు దినమున వేరే ఎవ్వరు రాలేదేంటి? ఆమె ఒక్కతే వెళ్ళిందేంటి? ఆమెకు ఒక్కతే, ఆ ఒక్క స్త్రీకి దేవుడు అద్భుతాలు చేశాడా? లేదు. ఎంతమంది కుష్ఠరోగుని బాగుపరిచాడు, ఎంతమంది మృతులైన వారిని లేపాడు, ఎంతమంది నుండి దయ్యాల్ని పారద్రోలాడండి, ఎంతమంది రోగాల్ని స్వస్థపరిచాడండి. బైబిల్లో ఒక వాక్యం ఉంది ఏంటంటే, ఆయన చేసినన్ని అద్భుతాలు, ఆ 3.5 సంవత్సరాలు చేసినన్ని అద్భుతాలు బుక్లో, ఈ బైబిల్లో సరిపోదంట. లోకంలో ఉన్న బుక్స్ ఏవి కూడా చాలవంట, అన్ని అద్భుతాలు చేస్తాడంట. అంటే ఎంతమందికి చేస్తుంటాడు అనుకొని చూడండి. అన్ని గొప్ప కార్యాలు చేసిన వారు ఎవరు వెంబడించలేదేంటి? ఎవరైతే ఎక్కువ క్షమించబడతారో, ఎక్కువ ప్రేమిస్తారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మీరు దేవుడి దగ్గర నుండి ఎన్నో మేలు పొందుకున్నారు, కానీ ఎంతమంది వెంబడిస్తున్నారో ఆన్ అ డైలీ బేసిస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సండేస్. సండే భక్తులు చాలా మంది ఉంటారండి, కానీ ఆన్ అ డైలీ బేసిస్ ఐ పర్స్యూ యూ లార్డ్. నిన్నే వెంబడిస్తానయ్యా, నీకేం కావాలి, నీతో మాట్లాడాలి, నీతో సమయం గడపాలి, నీ వాక్యాన్ని చదవాలి అన్న ఆత్రుత ఎంతమందికి ఉందండి? హృదయంలో నుండి ఒక బర్నింగ్, ఐ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నేను ఆయనతో మాట్లాడాలి. ఏడుస్తుంది మగ్దలేని మరియ. ఆ రాయి దొర్లింపబడి చూచి యేసు అక్కడ లేడని చూసి షీస్ క్రైయింగ్, నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్యని ఎవరు ఎత్తుకొని పోయారు, నా యేసయ్యని ఎక్కడ పెట్టారు చెప్పండి అని అంటుందండి. షీ లవ్డ్ హిమ్ సో మచ్. ఎంతగా ప్రేమించిందో యేసయ్యని, ఎంత ప్రేమించిందంటే ఎవ్వరు లేకపోయినా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. The love that she has, not that God didn't do anything for anybody, he did for everybody. కానీ ఆ స్త్రీ యేసయ్యని ఎంతో ప్రేమించింది. ఈరోజు నేను అడగదలుచుకుంది ఒకటి, మాటలని ఎందుకు చెప్తున్నానంటే, మగ్దలేని మరియ వల్ల ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రభువా, యేసయ్య నాకు నువ్వు కావాలి, ఐ నీడ్ యు లార్డ్. ప్రేమతో